విజయవాడ వాసులను డయేరియా వణికిస్తోంది. తాగునీరు కలుషితం కావటం, వాంతులు, విరేచనాలతో ఇప్పటికే 2 మృతి చెందగా పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతుండగా మరో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియా వ్యాప్తితో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు చెబుతున్నా అధికారులు మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలంగా రంగు మారిన నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు నీటిలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్న అధికారులు కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిపివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. న్యూ ఆర్ఆర్ పేటలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించారు. విజయవాడలో డయేరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు. పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు డయేరియా సమస్య కనిపించడం లేదా అని నిలదీశారు. సమస్య నుంచి తప్పించుకునేలా ప్రభుత్వం అధికారులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అంటున్న బాబురావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఓకేనా, విజయవాడలో డయేరియా విజృంభించింది. న్యూ ఆర్ఆర్ పేటలో దాదాపుగా పదుల సంఖ్యలో ప్రజలంతా కూడా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే ఇప్పటికే ఒకరు చనిపోయినప్పటికీ కూడా దాన్ని అధికారులు మాత్రం లెక్కల్లోంచి తీసేసిన పరిస్థితి. వారికి వేరే కారణాలు చెప్తున్నారు. అయితే బాధితులను సిపిఎం నేతలు పరామర్శిస్తున్నారు. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రజలేమో మంచినీటి వల్లే సమస్య అంటున్నారు, అధికారులేమో ఇక్కడ ఏదో వేడుక జరిగింది, ఆ భోజనాలు తినడం వల్ల ఎలా జరిగింది అన్నారు. ఇక్కడ పరిస్థితి మీరు చూసారు కదా, ఏమంటున్నారు ప్రజలు? ఇది కొద్దిగా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. గంటకి కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి 5-6 కూడా మంచాన పడ్డారు. కొంతమంది ఐసీయూలో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నారు. ఇక్కడికి వస్తే మంచాలు కూడా తగినటువంటి సంఖ్యలో లేకుండా పోయినాయి. తమ బాధ్యత కాదని యంత్రాంగము ప్రభుత్వం చేతులు దులుపుకోవటం ఏంటి? మొత్తం ఉన్నటువంటి ప్రాంతం అంతా వచ్చింది. మంచినీటి వాళ్ళు అవ్వచ్చు, మీరు ముందే కొట్టేయటం అంటే నిర్ధారించడానికి మీరు సిద్ధంగా లేరు. గత సంవత్సర కాలంలో మొఘల్ రాజ్పూర్లో కానీ, రాజీవ్ నగర్లోను, ప్రజాశక్తి నగర్లోను గత సంవత్సరం 10 మంది చనిపోయారు. అటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వర్షాకాలం వస్తే ఎక్కడో చోట డయేరియా రావటం, అప్పుడు మేలుకోవటం ఇదేనా? అసలు మున్సిపల్ మంత్రి అనే ఆయన నారాయణ గారు మున్సిపల్ మంత్రా, లేదు రాజధాని వరకు ఆయన మంత్రా? పట్టణాల గురించి పట్టదా? మరి వాళ్ళ ఇంత ఆందోళనకర పరిస్థితి వస్తూ ఉంటుంటే వెంటనే స్పందించాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా సత్యకుమార్ గారు విజయవాడ నగరం నడిపొట్టడం జరుగుతుంది. అక్కడ గుంటూరు దగ్గర తురకపాలెంలో వరుస మరణాలు చూసాం. ఇప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళినా వైరల్ జ్వరాలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు. మరి ఇటువంటిది ఈ డయేరియా అనేది ఒక సాధారణమైనది ఎందుకుంది, అది కూడా పేదవాళ్ళు ఉండే ఏరియాలో, మురికి వాళ్ళల్లో అత్యధిక మంది ప్రతి సంవత్సరం కూడా కొంతమంది మృత్యువాత పడి వారందరూ ఆరోగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఆర్ఎంపీలని మిగతా హాస్పిటల్కి వెళ్ళి అంతా అయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో మేలుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మంచాలు కూడా తగినంత ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే దీనికి ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? వాళ్ళందరూ అధికార యంత్రాంగం స్పందించాలి. ఇప్పటికైనా సరే డయేరియాలో చనిపోలేదు, ఈ కారణం కాదు, ఆ కారణం లేదు, మాది కాదు బాధ్యత. అసలు ఒక శాఖ మధ్య సమన్వయం ఉందా? నగరపాలక సంస్థలోనే మంచినీటి సరఫరాకి పారిశుద్ధ్య శాఖకి మధ్య సంబంధం ఉండదు, ఇతర వైద్య ఆరోగ్య శాఖకి మున్సిపాలిటీకి సంబంధం ఉండదు. ఎవరికాళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా సరే దీనికి చనిపోయిన కుటుంబాలు నిర్ధారించండి, నష్టపరిహారం ఇవ్వండి. అలాగే వీళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సౌకర్యం అందించండి, అరకొర సౌకర్యాలు కాదు. దాంతోపాటు స్వచ్ఛమైన మంచినీరుకి తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలంలో కూడా ఈ పైప్ లైన్లో మార్పిడి చేయటం, నీటి సరఫరా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం చాలా కనపడుతుంది. ఖచ్చితంగా తాగునీటి వల్లే ఇంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి, ప్రత్యేకంగా మెడికల్ సిబ్బందిని తీసుకురావాలి, అలాగే తక్షణమే సురక్షితమైన మంచినీటిని అందించాలి, శాశ్వత సమస్యకు కూడా పరిష్కారం చూపించాలని చెప్పి బాబురావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, న్యూ ఆర్ఆర్ పేట నుంచి.